పహల్గామ్ దాడి తర్వాత మొట్టమొదటిసారి కాశ్మీర్ లో పర్యటించినటువంటి నరేంద్ర మోదీ చేనాబ్ నదిపై నిర్మించినటువంటి ఈ రైల్వే ఆర్చ్ బ్రిడ్జిని అయితే ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైనటువంటి బ్రిడ్జి 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇది ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్లు ఎక్కువ. అలాగే ఇప్పటి వరకు చైనాలో ఉన్నటువంటి ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉందో ప్రపంచంలోనే ఎత్తైనటువంటి బ్రిడ్జి 275 మీటర్ల ఎత్తులో, దాన్ని అయితే ఇప్పుడు తిరగరాసి మన చేనాబ్ నది వంతిపై నిర్మించినటువంటి బ్రిడ్జి మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు చైనా వచ్చేసి 2వ స్థానంలోకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ పహల్గామ్ దాడి గురించి మాట్లాడినటువంటి మోదీ చివరికి ఉగ్రవాదులు ఎంతో పోరాడినటువంటి, అంటే రక్షించడానికి, అక్కడ పహల్గామ్ లో బాధితులను రక్షించడానికి ఉగ్రవాదులతో పోరాడినటువంటి ఆదిల్ హుస్సేన్ షా గుర్రాలపై పర్యాటకులను తిప్పుతూ ఆయనైతే తన జీవితాన్ని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని కూడా ఉగ్రవాదులు చంపేశారు. అయితే ఏదైనా సరే కశ్మీర్ లో పర్యాటకుల్ని అలాగే పర్యాటకాన్ని దెబ్బతీయాలని చూస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని మట్టు పెడతాం, వారితో తీవ్రంగా పోరాడతాం, ఏదైనా సరే ఉగ్రవాదాన్ని అంతమొందించేది భారతే అంటూ ఆయనైతే పదునైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇప్పుడు ఈ చేనాబ్ బ్రిడ్జ్ వల్ల విపరీతంగా పర్యాటకులు పెరుగుతారు. నేను మాటిస్తున్నాను, ఈసారి ఎటువంటి దాడి జరగకుండా కఠినమైనటువంటి సెక్యూరిటీ భద్రతనైతే ఏర్పాటు చేస్తున్నాం అంటూ ఆయనైతే మాట్లాడడం జరిగింది. ఎప్పటికీ ఈ పోరాటం అయితే ఆగదు. ఈసారి పాకిస్తాన్కి గట్టిగా బదులిస్తాం, అది ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఆ బదులు ఉంటుందంటూ ఆయనైతే మాట్లాడారు. ప్రోటోకాల్లో భాగంగా కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా కలిశారు. అలాగే రైల్వే మంత్రి కూడా ఇందులో పాల్గొన్నారు.